ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మండిపోతున్న తరుణంలో ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూన్ నెల నుంచి రోజుకు సుమారు 1.88 లక్షల బ్యారెళ్ల అదనపు చమురును మార్కెట్లోకి విడుదల చేయాలని 7 దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఉత్పత్తి పెంపునకు మొగ్గు చూపడం ఇది వరుసగా 3వ నెల కావడం విశేషం. అయితే ఈ నిర్ణయం కేవలం కాగితాలకే పరిమితం అవుతుందా అనే అనుమానాలు విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. గత వారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ కూటమి నుంచి వైదొలగడం పెద్ద చర్చకు దారితీసింది. అయినప్పటికీ సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ వంటి ప్రధాన దేశాలు ఉత్పత్తి లక్ష్యాలను పెంచే ప్రణాళికలతోనే ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం ఒపెక్ లో ఇరాన్తో కలిపి 21 సభ్య దేశాలు ఉన్నాయి. కానీ ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం వల్ల హార్మోజ్ జలసంధి మూసివేయటంతో సౌదీ అరేబియా, కువైట్ వంటి దేశాల నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. ఉత్పత్తిని పెంచే సామర్థ్యం ఉన్న దేశాలకే ఎగుమతి మార్గాలు మూసుకుపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ వంటి హార్మోజ్ జలసంధి తెరిస్తే తప్ప ఒపెక్ తీసుకున్న నిర్ణయం ఫలితాన్నివ్వదు. ఈ మార్గంలో నౌకా రవాణా పునఃప్రారంభం కావడానికి, ఆపై పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి కనీసం కొన్ని వారాల సమయం పడుతుందని అంచనా. ఒకవేళ ఈ అంతరాయం ఇలాగే కొనసాగితే రాబోయే 1-2 నెలల్లో విమాన ఇంధనానికి తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడానికి, సామాన్యుడిపై ధరల భారం పడటానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు సరఫరాలో అంతరాయం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర ఇప్పటికే 4 ఏళ్ల గరిష్టమైన $125కు చేరుకుంది. మార్చి నెలలో ఒపెక్ దేశాల మొత్తం ఉత్పత్తి రోజుకు 35.06 మిలియన్ బ్యారెళ్లుగా నమోదైంది. ఇది ఫిబ్రవరితో పోలిస్తే రోజుకు 7.7 మిలియన్ బ్యారెళ్ల మేర తక్కువ. ముఖ్యంగా ఎగుమతులపై ఉన్న ఆంక్షలు, యుద్ధ పరిస్థితుల వల్ల ఇరాక్, సౌదీ అరేబియా తమ ఉత్పత్తిలో భారీగా కోత విధించాల్సి వచ్చింది. ఈ లోటును పూడ్చడం ప్రస్తుత పరిస్థితుల్లో కూటమికి పెద్ద సవాలుగా మారింది. యుద్ధం ఆగిపోయిన తర్వాత చమురు సరఫరాను వేగవంతం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఒపెక్ దేశాలు ఈ నిర్ణయం ద్వారా సంకేతాలు ఇస్తున్నాయి. కానీ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది, హార్మోజ్ జలసంధి ఎప్పుడు తెరుచుకుంటుంది అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానం లేదు.